TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలపై కాంగ్రెస్ కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. త్వరలో జిల్లా కలెక్టర్ మంత్రితో పాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నారాయణ దాస్, సంపత్ రెడ్డి, వెంకట్ నాయక్, రాఘవేందర్, సందీప్ గౌడ్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు పలు ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా మున్సిపల్ బడ్జెట్, ఇంటి పనుల వసూలుపై అధికారులు తమకు ప్రాథమిక సమాచారం ఇవ్వడం లేదని వారు వాపోయారు. ఉచితంగా సరఫరా అయ్యే తాగునీటిని మున్సిపల్ అధికారులు అపార్ట్మెంట్లకు అమ్ముకుంటున్నారని, డంప్ యార్డ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయని, చెత్తను ఎవరు తరలించారని, ఎంత బిల్లు మంజూరు అయ్యిందనే సమాచారం కూడా తమకు ఇవ్వడం లేదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ కౌన్సిలర్లు నారాయణ దాస్, సంపత్, వెంకటేష్ నాయక్, రాఘవేందర్, సందీప్, వర్ధన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, గోపాల్, రవి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మరియు మీ ద్వారా మేము ప్రజలు తెలియజేయదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, ఏమైనా ఎట్లాంటి విషయాలు ఉన్నా ప్రజలకు పారదర్శకంగా తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మేము కౌన్సిల్ ఎలక్ట్ అయినప్పటి నుంచి మేము కౌన్సిలర్ కానీ అందరినీ అడుగుతున్న విషయం ఏంటంటే, మాకు ప్రజలకు మేము అవగాహన కల్పించాలి. ప్రజలకు మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే వ్యవస్థలు ఏం జరుగుతుందో మాకు తెలియాలనే విషయంతో మేము ఎన్నిసార్లు వాళ్ళకు ఒక కౌన్సిలర్ హోదా ఉండి అడిగినాం. మళ్ళీ అవుట్ ఆఫ్ కౌన్సిలర్ కాకుండా ఒక సామాన్య ప్రజలుగా ఉండి అడుగుతున్న విషయాలు ఏంటంటే, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇండస్ట్రియల్ పరంగా రివిజన్ పెట్టమని ఎందుకోసం అడిగామంటే రివిజన్ కోసం ట్యాక్స్ రివిజన్ దాన్ని అడిగి ఇప్పటికీ మేము 3 months అవుతున్నా దానిపై ఇలాంటి తీసుకోలేదు. మరి తీసుకోకపోవడానికి ఉద్దేశం ఏందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకోసం పెట్టమని అడిగామంటే 1918 ఈ 19లో ఇండస్ట్రియల్ ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఒక ట్యాక్స్ 35% ట్యాక్స్ మున్సిపల్ ఆఫీస్ అంటే అప్పుడున్న గ్రామ పంచాయతీ కట్టింది. ఇప్పుడు అదే ట్యాక్స్ మున్సిపల్ ఆఫీస్ కడుతున్నారు. అంటే 1989 నుంచి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి ట్యాక్స్ ఎందుకు వేయట్లేదు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? దీనిలో వాళ్ళ వేయకపోవడానికి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు ఏమన్నా ఉన్నదా? దీని గురించి మేము చెప్పదలుచుకున్నాము. ఇంకోటి, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇండస్ట్రీల వల్ల మెయిన్ ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని విలేజ్లు పొల్యూషన్ పీల్చుకుంటున్నాం. వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది, ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయింది. దీనివల్ల అంతా విపరీతంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. అది అందరికి తెలిసిన విషయం. అట్లాంటి ఈ ఇండస్ట్రియల్ ఖరాబ్ చేయడం వల్ల నష్టపోయిన ప్రజలందరికీ ఈ సిఎస్ఆర్ ఫండ్ చెందలేదని మా ఉద్దేశం. అది చెందకుండా పోవడానికి కారణం ఏంటి? చెందాలని మేము కోరుకుంటాం. ఈ విషయం కూడా మేము మన మున్సిపల్ మా ఫస్ట్ బాడీ మీటింగ్ అయిన రోజు కూడా మేము ప్రస్తావన తీసుకొచ్చినాము. ఈ సిఎస్ఆర్ ఫండ్ మేము సద్వినియోగం ఇస్నాపూర్ మున్సిపాలిటీ సద్వినియోగపరచుకోవాలని మేము చెప్పినట్టు. కానీ దాని మీద ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేదు, ఏం లేదు. అది ఇంకోటి, ఈ టెండర్ కాంట్రాక్ట్లో విజువాలిటీ కావాలి. అంటే ఏ విధంగా టెండర్ కాంట్రాక్ట్స్ పిలిచి ఆ టెండర్ కాంట్రాక్ట్స్ను ఒకరికి పాల్గొని టెండర్ కాంట్రాక్ట్ రావడానికి అలా అంతర్యం ఏంటి? దాని గురించి ఒక పూర్తి వివరణ కావాలని మేము వాళ్ళని అడిగినాము. దాని గురించి ఏమి ఇవ్వలేదు. ఇంకోటి, ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ నడుస్తున్నప్పుడు టైం షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ పర్ఫెక్ట్గా అప్లై కావట్లేదు. కాకపోవడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఏమన్నా వాళ్ళతో ఆలోచి పడిపోయి ఏమైనా చేస్తున్నారా లేదా ఇంకా ఏమన్నా? ఇంకొకటి, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఇచ్చిన కన్స్ట్రక్షన్స్ అవే పర్మిషన్తో నడుస్తున్నాయి ఇప్పటివరకు. మళ్ళీ అటువంటివి యాక్షన్ తీసుకొని నోటీసులు జనరేట్ చేయమని చెప్పి ఇప్పటివరకు అట్లా దానిపైన ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. వాటి ఎందుకు అట్లా చూసి చూడడానికి ఎందుకు వదిలిపెడుతున్నారు? వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం నడుస్తున్నారు అనే విషయం రెవెన్యూ పెంచడం కోసమని మేము అడుగుతున్నాము. మళ్ళీ వాళ్ళు ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోవట్లేరు అనేది మేము మీ ద్వారా వాళ్ళకి తెలియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఉన్న ప్రజలు మాత్రం కాబట్టి వాళ్ళకే చెందాలని కోరుకుంటున్నాం. ఇది మేము ధర్మంగా న్యాయంగా మాకు చెందుతాయి కాబట్టి మాకు కావాలని కోరుకుంటున్నాం.
ఇది మా సమంజసమైన న్యాయమైన కోరికనే కదా. 26 వార్డులలో ఓన్లీ మున్సిపాలిటీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము అవగాహన కోసమే వాళ్ళకి అడుగుతున్నాం ఎంత వస్తుంది ఏమవుతుంది చెప్పమని. ఇంకోటి మీరు చెప్తున్నారు సామాన్యంగా ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే రివిజన్ చేసి ట్యాక్స్ వేసి పెంచుతున్నారు. మున్సిపల్ వ్యవస్థ మారిందని చెప్పి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ వ్యవస్థ మారగానే దాని ట్యాక్స్ రెట్టింపు చేసి పెంచుతున్నారు. మళ్ళీ అది ప్రజల మీద భారం పడుతున్నప్పుడు ఇండస్ట్రీ సంపాదించుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆర్థికంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. వాళ్ళకి ఎందుకు వేయట్లేరు? ఇలా ఆంతర్యం ఏంటిది? వాళ్ళు వేయకపోవడానికి రీజన్ ఏంటిది? వాళ్ళ ఇండస్ట్రియల్ రివిజన్ పెట్టమని మేము ఎన్నిసార్లు అడిగినా ఆ ప్రస్తావన మేము బీటీల వరకు పరిమితం ఎందుకు చేస్తున్నారు? దీనిలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము కోరుకున్నది మీరు ఇంతకుముందు మీరు అడిగినట్టుగా అక్కడ ఉన్న పాఠశాలలు కావచ్చు అవి కావచ్చు అవన్నీ ఎక్కడ పోయినాయి అవన్నీ దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? రేపు పొద్దున మేము ఇప్పుడు ఇంతకుముందు అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు క్వశ్చన్ వేశారు ఏమని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నప్పుడు వీళ్ళు ఇదే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ కాలేదు. కానీ మున్సిపల్ వ్యవస్థలో ఇప్పుడు 26 మంది కౌన్సిలర్స్ ఉన్నారు అన్ని ఊళ్ళకి సంబంధించి. ఇప్పుడు అందరూ ఏకదాటి మీదకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ప్రస్తావన పెట్టినాం సార్. ఇప్పుడు మీరు అన్నట్టు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మున్సిపాలిటీ మొత్తం ఇండస్ట్రీ మొత్తం మున్సిపాలిటీలో ఉంది. ఒకవేళ గ్రామ పంచాయతీ లేఅవుట్లుగా ఉన్నాయి, తర్వాత డిడిసిపిగా అయినాయి, తర్వాత హెచ్ఎండిగా అయినాయి. ఐలా ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇక మామూలుగా లేఅవుట్స్ కూడా కావచ్చు. ఈ విషయం ఏంటంటే అప్పుడు గత కాలంలో లేఅవుట్ వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయలేదు. డిటిసిపి అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు, హెచ్ఎండి అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. వీటన్నిటినీ మనం గ్రామ పంచాయతీ రెవెన్యూ పెరగాలి అంటే ఆ గవర్నమెంట్ ప్రాపర్టీస్, గ్రామ పంచాయతీ ప్రాపర్టీస్, మున్సిపాలిటీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అన్ని ప్రాపర్టీస్ని మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అసలు ఏ ఏ ప్రాపర్టీస్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని అక్కడ ఎక్కడ మిస్యూజ్ కాకుండా మున్సిపాలిటీకి రెవెన్యూ పెంచే విధంగా మేము కావాలని కోరుతున్నాం. సరే, ముందుగా మీడియా మిత్రులకు ఒకసారి చెప్పి మేమందరం కాంగ్రెస్ కౌన్సిలర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ కౌన్సిలర్స్ వాళ్ళు మదన్ ఒకటి పైన మామూలు జడ్జ్మెంట్ రాలేదు. మిగతా వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. ఈ దృష్ట్యా స్పందించకపోతే కలెక్టర్ దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి సీఎం దాకా తీసుకెళ్తాం. ఇది అప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారిదే నడిచింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేదే నడుస్తున్నది కాబట్టి మేము అదే ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము ఈ ఇండస్ట్రీలో ఈ జరుగుతున్న అన్యాయాలను కానీ, సిఎస్ఆర్ ఫండ్ నిధులు కానీ కాంగ్రెస్ సర్పంచే ఉన్నాడు అని అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇండస్ట్రియల్ వాళ్ళు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాది నడవలేదంటున్నా. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నాడు కాదు, మాది నడుస్తలేదు, మాకు న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా మేము అడుగుతున్నామని చెప్తున్నాం. పబ్లిక్ న్యాయం చేయమని అడుగుతున్నామన్నా. సిఎస్ఆర్ ఫండ్ నిధులు వస్తే చర్యలు తీసుకోవాలంటున్నాము. నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి దీని మీద. ఒక ఇప్పుడు అట్లే ఉంది. సిఎస్ఆర్ నిధులు తీసుకోవాలని మొన్న కలెక్టర్ గారికి చెప్పారు. మేము పోవద్దంటున్నాం, మా మున్సిపాలిటీలోనే ఉండాలంటున్నాం, మా మున్సిపాలిటీ ప్రజలకే చెందాలంటున్నాం. దానిలో తప్పేముంది? ఇప్పుడు 800 ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర. 800 ఇండస్ట్రీస్లో ఒక 400 కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటికి ఈటీపీ ప్లాంట్స్ పెట్టాలని పొల్యూషన్ బోర్డు కమిటీ ద్వారా నోటీసులు వచ్చున్నాయి. నోటీసులు వచ్చిన విషయము మున్సిపాలిటీ అధికారులకు తెలుసు, కంపెనీ యజమానులకు తెలుసు. దీన్ని ఎక్కడ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయట్లేదు. సో దీని నోటీసులు వచ్చినాయి కాబట్టి 300 కంపెనీలకు మనం ఈటీపీ ప్లాంట్స్ పెడితే ఈ వాటర్ పొల్యూషన్ కాకుండా ప్లస్ ఈ ఏమంటారు ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని కూడా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ ముందు నుంచి మాట్లాడుతున్నాం. మున్సిపల్ కౌన్సిలర్స్ కాకముందు నుంచి కూడా చెప్తున్నాం, అయిన తర్వాత కూడా చెప్పినాం. దీని గురించి అయితే అసలు పట్టించుకున్న నాదురు లేదు. అట్లే ఈ పొల్యూషన్ బోర్డు మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని మా కౌన్సిలర్స్ అందరి తరఫున నేను కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ డీజిల్ నింపినావు, దానికైనా ఖర్చు ఎంత, దాన్ని ఎక్కడ డంప్ చేసినావు అనే ఇన్ఫర్మేషన్ 3 నెలల నుంచి అడుగుతున్నాం. ఇప్పటి వరకు దానికి సంబంధించిన అధికారులు ఏ ఇన్ఫర్మేషన్ ఒక కౌన్సిలర్గా అడుగుతున్నా కూడా ఇస్తలేదు. దానిపైన దాని నుంచి ఏమన్నా మీరు లబ్ధి పొందిండా, దాని ట్రాన్స్పరెన్సీ మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పేసి. సో లేకపోతే పొల్యూషన్ చార్ట్ రిపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఏరియాలో
దాని ఎఫెక్ట్ అందరికీ తెలుసు ఎంత తీవ్రంగా ఉందో. ఈ ట్రాన్స్పరెన్సీ ఏది, దాంట్లో ఎవరైనా ప్రోత్సాహం చేస్తున్నాడో, ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది, ఎంత బడ్జెట్ ఉన్నది, నువ్వు టెండర్ కాల్ ఎమర్జెన్సీ 3 మీటింగ్ల నుంచి ఇదే నడుస్తుంది అన్న. ఇప్పటి వరకు చేస్తా అంటున్నా.